హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను నా శారీస్ అండ్ బ్లౌజెస్ ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అందుకోసమని చీరలన్నీ ఇలా వేసుకొని కూర్చున్నాను. సో ఫస్ట్ శారీ అనేది నేను బేబీ పింక్ శారీతో స్టార్ట్ చేస్తాను. సో ఇది ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను, అమ్మవారికి కట్టించాము. ఆ తర్వాత నేను దసరా పండగకి ఈ విధంగా వర్క్ చేయించి వేసుకున్నాను. సో ఈ బేబీ పింక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ 3 కాంబినేషన్స్తో శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికి నేను బేబీ పింక్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ హుక్స్ పెట్టించుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో దానిలో కూడా ఈ విధంగా పూసలు కొంచెం జర్దూరి వర్క్ టైప్ చేశారు, చాలా బాగా సెట్ చేశారు. అంతేకాకుండా నాట్స్ కూడా వాళ్ళు వర్క్ చేశారు. సో హ్యాండ్స్కి ఇలా సింపుల్గా హెవీ కాకుండా నెక్ హెవీ చేసి హ్యాండ్స్కి అనేది సింపుల్ చేశాను, చాలా అట్రాక్టివ్ ఉండడానికి. సో ఈ విధంగా అయితే ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసుకున్నాను. ఎలా ఉంది? బాగుంది కదా, సూపర్గా సెట్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి నా ఎవర్ గ్రీన్ ఫేవరెట్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్స్. ఇదనమాట నా బ్లౌజ్. దిస్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను, ఫ్రంట్ హుక్స్ అండ్ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ టైప్ వచ్చి చాలా బాగా సెట్ చేశారు. అండ్ హ్యాండ్స్కి అయితే నేను కట్ వర్క్ పెట్టించుకున్నాను. కట్ వర్క్లో మన శారీ కాంబినేషన్ వచ్చేసి ఇదనమాట, స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ. అందుకోసమని బ్లౌజ్ కూడా ఒకటి స్కై బ్లూ పెట్టించి ఒకటి డార్క్ బ్లూ అండ్ మధ్యలో వైట్ పూసలతో సెట్ చేశారు. సో ఈ కాంబినేషన్ అయితే నాకు ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అనమాట. సో ఈ విధంగా అయితే బ్లౌజ్ అండ్ శారీ అనేది సెట్ చేసుకున్నాను. సో ఎలా ఉంది? ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ డార్క్ బ్లూ శారీ. ఎలా ఉంది? దిస్ ఈజ్ మై శారీ అండ్ దిస్ ఈజ్ మై బ్లౌజ్. ఐ హోప్ మీకు ఈ కాంబినేషన్ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దీనికి కూడా మగ్గం వర్క్ చేయించాను. మగ్గం వర్క్ ఇలా వైట్ పూసలతో వాళ్ళు సెట్ చేశారు. వైట్ పూసలు అండ్ కొంచెం కట్ వర్క్ టైప్లో చేశారు. నెక్ అంతా ఇలా వచ్చేసింది మొత్తం పూసల్లాగా అండ్ మధ్య మధ్యలో బూటీస్ వచ్చాయి. అండ్ హ్యాండ్స్కి ఎడ్జ్లో నేను హైలైట్ చేసుకున్నాను. సో ఈ విధంగా చేయించాను. సో ఈ కాంబినేషన్ శారీకి ఈ విధంగా ఈ బ్లౌజ్ చేయించాను. సో ఎలా ఉంది? మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వేసుకుంటే కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. సో వన్ మోర్ కాంబినేషన్లో పర్పులిష్ ఒకలాంటి పింకిష్ అల్లనేరేడు పండు, అప్పట్లో చాలా ట్రెండీ అయింది కదా ఇది, ఈ కలర్. సో దానికైతే ఈ కాంబినేషన్ శారీలో ఈ బ్లౌజ్ ఇచ్చానమాట. ఈ బ్లౌజ్కి ఈ విధంగా ఫ్లవర్స్ టైప్లో నేను వర్క్ చేయించాను. ఈ విధంగా బ్యాక్ అయితే ఈ విధంగా పెట్టించాను. మొత్తం అంతా ఫ్లవర్స్ వచ్చి ఇదంతా జర్దోరి వర్క్ అనేది తను, దానికి మధ్య మధ్యలో పూసలు పెట్టారు. అండ్ ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా పింక్ కాంబినేషన్ వచ్చేలాగా పూసలు పెట్టించారు. అండ్ హ్యాండ్స్ కూడా అలానే ఫ్లవర్స్ పెట్టించాను. అండ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అనేవి డిఫరెంట్గా శారీలో కలిసేలాగా వాళ్ళు పెట్టారు. సో ఈ కాంబినేషన్ శారీకి ఈ బ్లౌజ్ అనేది నేను సెట్ చేశాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నాయి చీరలన్నీ, ఏ విధంగా సెట్ చేశాను? నాకైతే బాగా నచ్చి సెట్ చేశాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ కాంబినేషన్ సీ గ్రీన్లో రన్నింగ్ వచ్చింది బ్లౌజ్. దీనికి సీ గ్రీన్ శారీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. బట్ ఆ రన్నింగ్ బ్లౌజ్ నేను తీయకుండా అపోజిట్ కాంబినేషన్ రెడ్ తీసుకొని దానిపైన కంప్యూటర్ వర్క్, ఇది మగం వర్క్ కాదు, కంప్యూటర్ వర్క్లో ఇట్లా కట్ వర్క్ చేయించాను. కంప్యూటర్ వర్క్ పైన ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఇచ్చేసి గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్, శారీ పైన కూడా సిల్వర్ ఉంది కదా, సో అందుకని గ్రీన్ ఫ్లవర్స్ మధ్యలో సిల్వర్ ఇచ్చేసింది తను. అండ్ ఇదంతా కట్ చేయాలి. నేను నార్మల్ వాళ్ళకి స్టిచ్చింగ్కి ఇచ్చాను, బట్ బొటిక్కి ఇస్తే వాళ్ళు చాలా బాగా
కుట్టేవాళ్ళు. అంతేకాకుండా మొత్తం గ్రీన్ అయిపోయింది కదా, ఇందులో రెడ్ లేదని చెప్పి తను ఏమన్నారు, పళ్ళుకి ఇలా పెట్టుకోండి కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది అని అన్నారు. సో అందుకని పళ్ళుకి ఈ విధంగా పెట్టించాను. ఇందాక బేబీ పింక్ కలర్ శారీ కూడా బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్లో పళ్ళు కూడా పెట్టించాను, కుచ్చులు అనేటివి. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేశాను. సో ఇది కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట కాంబినేషన్. అండ్ వన్ మోర్ కాంబినేషన్ వచ్చేసి దిస్ ఓన్లీ బ్లూ అండ్ పింక్ పోచంపల్లి వర్క్లో బ్లూ అండ్ పింక్ శారీ వచ్చింది. ఈ విధంగా కిందికి అంచు వచ్చేసి ఇది పళ్ళు, శారీ మాత్రం ఇట్లా పింక్లో వచ్చింది, డార్క్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. అప్పుడు ఈ వర్క్ ట్రైనింగ్లో ఉండే స్టార్టింగ్ మగ్గం వర్క్లో ఒక సైడ్ ఇట్లా బెల్ లాగా వచ్చింది, వన్ సైడ్ బెల్ అండ్ దిస్ సైడ్ ఆల్సో వన్ బెల్ అలా పెట్టించాను. ఆ తర్వాత హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా పెట్టించేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం నెక్ అంతా బెల్స్ వేశారు, మధ్యలో చిన్న చిన్న బూటీస్ వేశారు. అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా వేశారు, హ్యాండ్స్కి వన్ బూటీ అండ్ ఇక్కడంతా పూసలతో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ మగ్గం వర్క్, బాగా సెట్ అయింది నచ్చి. ఆ తర్వాత ఇంకా పట్టు శారీస్కి హెవీగా ఏదైనా శారీస్ ఉంటే కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్లో ఈ శారీ అనేది సెట్ చేశాను. సో ఎలా ఉన్నాయి శారీస్ అన్ని, బాగున్నాయా, కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో షేర్ చేసుకుంటే ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకొని చూపిద్దాం ఒకసారి అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకటి మగ్గం వర్క్, ఇది కూడా కాసులతో చేయించాను. అప్పట్లో చాలా ట్రెండ్ అయింది కదా మొత్తంగా. సో దానికని ఈ విధంగా బ్లౌజ్కి మొత్తం నెక్ మొత్తంలో కాసుల పేరు పెట్టించాను. శారీ అంతా బ్లూ అండ్ పింక్ అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్. సో ఈ విధంగా కాంబినేషన్. ఇది దసరా పండుగకి తీసుకున్నాను, అంతకుముందు దసరా. ఇది మన మాంగళ్య షోరూమ్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు ఇలాంటి శారీస్ పెట్టారు, అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. దానికి ఈ బ్లౌజ్ తీసుకొని నార్మల్గా ఇందులో వచ్చిన బ్లౌజెస్ మీద చేస్తే మొత్తం కొంచెం చిరిగిపోయినట్టు అవుతాయి. అందుకని హాఫ్ పట్టులో ఈ బ్లౌజ్ వైలెట్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద ఈ విధంగా నేను సెట్ చేయించుకున్నాను. హ్యాండ్స్ కూడా ఈ విధంగా కాసులు వచ్చాయి, కాసులు అన్నీ వేసి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి శారీ కాంబినేషన్లో పింక్ పూసలు పెట్టారు, చాలా బాగా సెట్ అయింది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వేసుకున్నాను కదా ఈ శారీ కూడా నేను ఇది రామరాజ్ కాటన్లో తీసుకున్నాను. మామూలుగా దీనికైతే నార్మల్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, దానికి నేను అంచు అపోజిట్ కలర్లో తీసుకొని శారీ కలర్లో ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. అండ్ బ్రౌనిష్ పువ్వులు కూడా ఉన్నాయి మధ్యలో. సో ఆ విధంగా అయితే పువ్వుల్లో బ్రౌనిష్ ఇచ్చింది. మనం వన్ శారీ ఇంకా ఏదైనా కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా కలర్స్ పెట్టించుకున్నాను. సో ఇవ్వండి ఈరోజు వీడియో, శారీస్ అండ్ కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. మీ ఐడియాస్ అండ్ కామెంట్స్ నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకా బెటర్ కాంబినేషన్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గ్రో అవ్వడానికి, ఛానల్ గ్రో అవ్వడానికి. మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా మీ సపోర్ట్, మీ లైక్స్తోనే ఛానల్ అనేది గ్రో అవుతుంది. నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వ్యూస్, మనీ ఇదంతా కాదు, నాకు ఒక ప్యాషన్ అనమాట. ఆల్రెడీ నేను యాజ్ ఎ టీచర్గా ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్కూల్, బట్ ఇది నాకు ఒక ప్యాషన్. నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబ్లో ఏదో ఒకటి చేయాలి. వీళ్ళ వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మనం కూడా వీ విల్ ఆల్సో ట్రై లైక్ దిస్, వై వీ కాంట్ డూ అని. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ in a different way to become a content creator. I hope I will get success. అది ఎప్పుడు నేను సక్సెస్ అవుతాను అంటే మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఉంటేనే నేను అవ్వగలను. సో ఐ హోప్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీ కామెంట్స్తో, మీ సజెషన్స్తో నేను మార్పులు చేసుకొని ఇంకా మంచి బెటర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతే అండి ఈ వీడియోలో. సో ఈ శారీస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో తీశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ మనం చేయొచ్చు మన ఛానల్లో అనేది మీరు కామెంట్ చేయండి.
లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి. సో వ్యూస్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. వ్యూస్ ఎక్కువ వస్తే, లైక్స్ ఎక్కువ వస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా మనం మంచి మంచి వీడియోస్ తీయొచ్చు అని. ఇంకా నేను ఎలాంటి కుర్తీలు వేసుకుంటాను, నా సెట్స్ ఉన్నాయి కదా, నెక్లెస్ సెట్స్, బీచ్ సెట్స్, అంతేకాకుండా మోటివేషనల్ వీడియోస్ ఏవో నాకు తెలిసిన దానిలో నేను ఎలా నా లైఫ్ అనేది చేంజ్ చేసుకున్నాను, ఎలా బెటర్గా అయ్యాను, మనం ఎవరైనా డిమోటివేట్ చేస్తే మనకు మనం ఎలా మోటివేట్ అవ్వాలి, మనకు అవసరం ఉన్నది తీసుకొని అవసరం లేని మనం వదిలేసుకోవాలి, అలా కొన్ని మోటివేషన్ వీడియోలు తీద్దామని అనుకుంటున్నాను. నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా నేను బిల్డప్ చేసుకున్నాను, నేను స్ట్రాంగ్ ఎలా అయ్యాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అంతేకాకుండా బ్లాగ్స్ అండ్ నాకు తెలిసిన చిన్న చిన్న వంటలు మీతో షేర్ చేసుకుందామని అనుకొని ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ 8:30 to 4:30 నేను స్కూల్కి వెళ్తాను. ఆ తర్వాత ఈ ఇయర్ నుండి పిల్లలు బాగా ఫోర్స్ చేశారు, తీసుకోండి ట్యూషన్ అని. సో దానికోసం కూడా నేను ఈవినింగ్ ఇయర్ నుండి 5:30 to 7:30 అనుకున్నాను, కానీ 8:30 అవుతుంది ఆల్మోస్ట్. ఆ తర్వాత డిన్నర్ పడుకునే వరకు 10 నుండి 10:30 అట్లా కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, వాకింగ్కి వెళ్తాను. ఆ తర్వాత మళ్ళీ మార్నింగే 5 o'clock కంపల్సరీ లేస్తే కానీ వర్క్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా నేనైతే నా బిజీ షెడ్యూల్లో ఇది నా ప్యాషన్ని నేను ఎలా అయినా చేయాలి, ఎలా అయినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చడానికి కూడా నేను అన్ని విధాలా ట్రై చేస్తాను. సో మీ లైక్స్ అండ్ షేరింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.